హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేద్దాము. ఒక ట్రేడింగ్ సిరీస్ అనమాట, బేసికలీ స్టార్ట్ చేద్దాము. సో డైలీ ఒక 1 minute టైం ఫ్రేమ్లో ఎలా ట్రేడ్ చేయాలని డిస్కస్ చేస్తూ ఉంటాం బేసికల్లీ. సో ఇవాళ కొంచెం బేసిక్ బ్యాక్ వెళ్దాం మనం బేసికల్లీ. సో ఏమేం కావాలి ట్రేడింగ్కి ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఫస్ట్ ఒక డిమాట్ అకౌంట్ కావాలి మనకి, ప్రాపర్ డిమాట్ అకౌంట్. సో ఇది మనకు జీరోదా కానీ దాని కానీ చాలా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కానీ డిస్కౌంటెడ్ బ్రోకరేజ్, డిస్కౌంటెడ్ డిమాట్ అకౌంట్స్ అని ఉంటాయి, డిస్కౌంటెడ్ బ్రోకర్స్ అని. సో అవే తీసుకోవాలి. డిస్కౌంటెడ్ బ్రోకర్స్ ఏంటంటే కొంచెం బ్రోకరేజ్ తక్కువ ఉంటుంది. సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కోటక్ బ్యాంక్ పెద్ద పెద్ద దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఛార్జెస్ అనేవి హై ఉంటాయి అన్నమాట. ఓకే, అది కాకుండా మనం లైక్ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, జీరోదా కానీ దాని కానీ ఏంజల్ కానీ ఫైఎస్ కానీ అంటే చాలా వచ్చి ఉంటాయి. ఓకే, సో దానిలో ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మనకి. దానిలో మేజర్గా పాపులర్ అయ్యేది జీరోదా, దన్, ఇంకా చాలా ఉన్నాయి. బేస్డ్ అపాన్ మన కంఫర్ట్, ఆల్రెడీ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏది బాగుంటుంది అనేది. సో ఏదైనా ఒకటే సర్వీస్, ఒక్కొక్కసారి ఏదో ఇష్యూస్ గ్లిచెస్ వస్తూ ఉంటాయి. అంత మాత్రం మనం ఏం చేయలేము, అవి వస్తూ ఉంటాయి. జీరోదాలో చాలాసార్లు వచ్చాయి, 5 yearsలో చాలాసార్లు వచ్చాయి, దానిలో కూడా వచ్చాయి, మనం ఏం చేయలేము. సో ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక 2 అకౌంట్ పెట్టుకుంటే బెటర్. ఎమర్జెన్సీకి ఇక్కడ ఏమైనా బ్లాక్ అయితే అక్కడ ట్రేడ్ చేయడానికి మనకి. అట్లా జరోదా కానీ దాన్ని కానీ ఒక 2 ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, కానీ మెయిన్ ఒక అకౌంట్ మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఒక చార్ట్స్ ప్లాట్ఫామ్ అని ఉంటుంది. నెక్స్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినా కానీ మనం దీనిలో బై సెల్ చేస్తాము, అమౌంట్ వేసి బై సెల్ చేస్తాము. సో అది కాకుండా మనకి ఒక చార్ట్స్, మనం ట్రేడింగ్ చేయాలంటే ఒక చార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చార్ట్స్ ప్లాట్ఫామ్ అనేది కావాలి మనకి బేసికల్లీ ట్రేడ్ చేయడానికి. సో దాన్నే ట్రేడింగ్ వ్యూ అంటారు. ఇక్కడ చార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా బాగుంటాయి బేసికల్లీ. మనకి ఈ ప్లాట్ఫామ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే మనకి 1 minute 2 minute 3 minute అన్ని టైం ఫ్రేమ్స్ ఉంటాయి. మనకి చాలా ఇండికేటర్స్ కానీ మోడిఫికేషన్ చేయొచ్చు, మనమే ఓన్గా ఇండికేటర్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇండికేటర్స్ కానీ లెవెల్స్ గీసి పెడితే మనం ఇప్పుడు రేపు వచ్చి ఓపెన్ చేసినా అలాగే ఉంటాయి. అలాగని ఈ చార్ట్స్ అనేవి మనకి మళ్ళీ డిమాట్ అకౌంట్లో కూడా ఇస్తాడు, కానీ ఏంటంటే ఒక లెవెల్స్ గీసి పెట్టుకోవడానికి మళ్ళీ బ్యాక్ వెళ్ళాం అనుకోండి, రేపటికి ఆ లెవెల్స్ ఉండవు, మళ్ళీ గీసుకుంటూ ఉండాలి. ఓకే, సో మొబైల్ అకౌంట్లో కూడా ఇమీడియట్గా ఓపెన్ చేస్తే కన్వీనియంట్ ఉండదు, ఇమీడియట్గా ఓపెన్ చేసి స్టాక్ సెర్చ్ చేసేంత కన్వీనియంట్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అన్నీ డీటెయిల్గా ఒకటి క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకే చార్ట్స్ ప్లాట్ఫామ్ అనేది నేను సపరేట్గా రికమెండ్ చేస్తాను. ట్రేడింగ్ వ్యూ, ఈ ట్రేడింగ్ వ్యూ అనేది ఫ్రీ కాదు, ఎవ్రీ ఇయర్ ప్రీమియం కట్టాలి. ఒక మినిమం బేస్ ప్యాక్ అయితే 12,000తో స్టార్ట్ అవుతుంది. ఒక 12,000 to 13,000 ఎవ్రీ ఇయర్ కట్టాలి. మనకి డిసెంబర్ టైంలో తీసుకుంటే మనకి డిస్కౌంట్ వస్తుంది బాగా, ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే క్రిస్మస్ టైంలో మంచి సేల్స్ పెడతాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ రెడీ ఉన్నాక మనకి టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, దాంట్లో మనీ వేసుకోవాలి, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ చార్ట్స్ ప్లాట్ఫామ్లో ట్రేడింగ్ వ్యూ అనేది ఒకటి ఇంపార్టెంట్, ఇది ఒకటి ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. టెక్నికల్ అనాలిసిస్లో మనకి బేసికల్ ట్రేడింగ్లో చాలా స్ట్రాటజీస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఒకటేమో ఇండికేటర్స్ యూజ్ చేస్తారు, ఒకటి వితౌట్ ఇండికేటర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, ఒకటి ఇండికేటర్స్ ప్లస్ వితౌట్ ఇండికేటర్స్. అంటే వితౌట్ ఇండికేటర్స్ అంటే లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. ఓకే, కొంతమంది ఏమో ఇండికేటర్స్ యూజ్ చేస్తారు, కొంతమంది ఈ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తారు, కొంతమంది బోత్ యూజ్ చేస్తారు, కొంతమంది నేకెడ్ చార్ట్స్ మనకి ట్రేడ్ చేస్తారు. ఓకే, సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూస్తుంటే ఇది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ మనం ఓపెన్ చేస్తాం, అది ప్రీమియం సబ్స్క్రిప్షన్. సో ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. కంపల్సరీగా స్క్రీన్ బ్లాక్ చేసుకొని పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే కళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి కళ్ళకి ఇరిటేషన్ కానీ పెయిన్ కానీ ఏం రాదు, అలవాటు అయిపోతుంది బ్లాక్ స్క్రీన్ అంటే. అండ్ పవర్ కూడా బాగా సేవ్ అవుతుంది ల్యాప్టాప్స్కి. సో బ్లాక్ స్క్రీన్ యూజ్ చేద్దాం నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది చూస్తే ఒక ఆల్వేస్ ట్రేడింగ్ చేసేటప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలి మనం బేసికల్లీ. ఓకే, మనకి 2 minutes 3 minutes 5 minutes ఎక్కువ టైం ఫ్రేమ్ వెళ్తున్న కొద్దీ చాలాసేపు స్క్రీన్ ముందు స్పెండ్ చేయాలి, అండ్ మనకి ఏం అర్థం కాదు. ఇప్పుడు ఒక క్యాండిల్ ఫామ్ అవడానికి 15 minutes పడుతుంది టైం ఫ్రేమ్లో, 5 minutesలో ఒక క్యాండిల్ 5 minutes, అంతసేపు వెయిట్ చేయలేము మనం, మూమెంట్ కూడా పోతుంది మనకి బేసికల్లీ. సో అందుకని ఓన్లీ 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూ చార్ట్ అనమాట, నేను ఆల్వేస్ 1 minute టైం ఫ్రేమ్ ట్రేడ్ చేస్తాను. సో 1 minute సెల్ చేశాను. ఇప్పుడు ఒక ప్లేన్ న్యూ చార్ట్
ఇక్కడ ఉంది మనకి నేకెడ్ చార్ట్ అంటారు. సో ఇక్కడ మనకు కనిపిస్తే ఎలా ట్రేడ్ చేయాలి ఏం అర్థం కావట్లేదు. అసలు కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇప్పుడు కింద పడ్డది, పైకి వెళ్ళింది, కింద మళ్ళీ కింద పడ్డ పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఇంకో 1 minute టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను, ప్రీవియస్ డేది, మళ్ళీ కింద పడ్డది, మళ్ళీ ఇక్కడ పడ్డది, పైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళి కింద పడ్డది. సో ఇట్లా ఇప్పుడు కింద పడ్డ పైకి వెళ్ళి, సో ఇట్లా ఈ క్లారిటీ అనేది మనకి ఏం ఉండదు అనమాట నేకెడ్ చార్ట్స్తో కంప్లీట్గా. ఇట్లా మనం అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఇండికేటర్స్ యూస్ చేస్తారు, అండ్ ఇండికేటర్స్ యూస్ చేసి మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఫోన్ ఇండికేటర్స్ కూడా మార్కెట్లో ఎవరు యూజ్ చేయట్లేదు, ఒక అవగాహన పెరిగింది అండ్ అందరూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ లెవెల్స్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఒక లెవెల్ గీసుకున్నాను, ఇక్కడ ఒక లెవెల్, ఇప్పుడు మార్కెట్ వచ్చి కింద పడ్డది, ఇక్కడ ఒక లెవెల్ గీసుకున్నాను, ఇక్కడ ఒక లెవెల్, ఇక్కడ ఒక లెవెల్, అంటే అర్థమైంది కదా. మార్కెట్ ఇక్కడ కింద పడి ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయింది, ఇక్కడ ఒక లెవెల్, మళ్ళీ హై వెళ్ళి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయిన లెవెల్, ఇది గీసుకున్నాను. ఓకే, ఇది ప్రీవియస్ డేది. మనం నెక్స్ట్ డేకి వద్దాం. నెక్స్ట్ డేకి రాగానే మనకి బేసికల్లీ నెక్స్ట్ డే రాగానే మనం మధ్యలో ఉన్నాం. ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో గీసాం మనం ఇందాక, మధ్యలో క్యాండిల్ ఓపెన్. ఈ మధ్యలో క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు మనం బై చేస్తే ఇక్కడ ఇది ఒక టార్గెట్ అవుతుంది, ఒకవేళ మనం సెల్ చేస్తే ఇది ఒక టార్గెట్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఇదేం హిట్ కాలేదు, అంటే సైడ్ వేస్ ఉంది ఆ రోజు మార్కెట్, కాబట్టి ఏం చేయలేము మనం. సో నెక్స్ట్ డే చూసారంటే మనం ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది, ఇక్కడ నుంచి చూస్తే మార్కెట్ కొంచెం రివర్స్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. సో ఆల్మోస్ట్ ఈ లైన్ వరకు టచ్ అయింది. సో ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. సో ఇలా లెవెల్స్ తీసుకొని ట్రేడ్ చేయాలి. ఇండికేటర్స్ అనేవి యూజ్ చేసుకోకూడదు. ఇండికేటర్స్ ఎందుకు యూజ్ చేసుకోవద్దు అంటే, ఇక్కడ ఇండికేటర్స్ వేస్తే బేసికలీ ప్రాబ్లం ఏంటంటే, ఒక ఇండికేటర్ వేసామనుకోండి, ఒక ఆర్ఎస్ఐ కానీ ఒక ఈఎంఐ కానీ, అది బై చెప్తూ ఉంటుంది, బై చేయాలి, సెల్ చేసినప్పుడు సెల్ అనమాట బేసికలీ వస్తాయి కొన్ని ఇండికేటర్స్. బట్ అవి ఏం చెప్తాయంటే, ఇక్కడ ఏముందో చార్ట్లో అదే చెప్తాయి ఇక్కడ ఇండికేటర్స్లో. సో పెద్ద కొత్తగా ఏముండవు. ఇక్కడ పైకి వెళ్ళింది, సో ఇక్కడ బై చూపిస్తుంది, ఓకే, ఆర్ ఆర్ఎస్ఐ హై చూపిస్తుంది, ఓకే. సో ఐ మీన్ పైకి వెళ్ళినట్టు చూపిస్తుంది, మనం బై చేస్తాము. సో అట్లా ఇక్కడ ఏముందో అదే చూపిస్తుంది 1 minute 2 minute 3 minute టైం ఫ్రేమ్లో. ఇండికేటర్స్ ఎప్పుడు బాగా వర్క్ అవుతాయి అంటే డే, వీక్లీ, మంత్లీ, అప్పుడు బాగా వర్క్ అవుతాయి అన్నమాట మనకి. సో అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్. మన ట్రేడింగ్ అప్పుడు మనకి అయితే నేకెడ్ చార్ట్స్తో ట్రేడ్ చేయడం తెలియాలి, ఆర్ఎల్స్ మనకి ఈ లెవెల్స్ గీసుకొని ట్రేడ్ చేయడం చేయాలి. నేను మోస్ట్లీ లెవెల్స్ గీసుకుంటాను, అప్పుడప్పుడు నేకెడ్ చార్ట్స్ కూడా యూజ్ చేస్తాను, ఇండికేటర్స్ అయితే యూజ్ చేయాలి. ఓకే, సో ఇది ట్రేడింగ్ బేసిక్స్ అనమాట. సో ఇలా మనం ట్రేడ్ చేయాలి. ఆల్వేస్ 1 minute టైం ఫ్రేము, లెవెల్స్ గీసుకోవాలి. ఇనిషియల్గా అయితే మనం లెవెల్స్ గీసుకొని ట్రేడ్ చేయాలి. పోను చార్ట్స్ అంటే ఈ నేకెడ్గా ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి. దీన్ని నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో కంప్లీట్గా. ఓకే, సో ఇట్లా ట్రేడ్ చేయాలి. ఓకే, యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.